హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మకరందం మీడియా. ఈరోజు చూస్తున్నారు మొత్తం మంచులో నేను మంచులాగా బయటకు వచ్చా. సో ఈరోజు మనము సంక్రాంతి రిలీజ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సంక్రాంతి ఇంకా ఉంది ఒక 10 డేస్లో. సో సంక్రాంతి మూవీస్, సంక్రాంతి రిలీజెస్ గురించి మాట్లాడుకుందాము. ట్రెడిషనల్గా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి చాలా పెద్ద సీజన్. ప్రొడ్యూసర్స్కి కానీ, హీరోస్కి కానీ సెంటిమెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ వర్కౌట్ అయ్యేది సంక్రాంతి సీజన్లోనే. ఈ సంక్రాంతికి మన ముందుకు 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి ఫస్ట్ బాలకృష్ణది డాకు మహారాజ్, సెకండ్ గేమ్ చేంజర్, థర్డ్ విక్టరీ వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం. సో డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుంటే, డాకు మహారాజ్ బాలకృష్ణ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. కొల్లి రవీంద్ర, అదే బాబీ అని చెప్పి వాల్తేరు వీరయ్య తీశాడు కదా, అతను డైరెక్షన్లో వస్తుంది ఫస్ట్ మూవీ. అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా. ట్రైలర్ చూస్తే మనకు అది అర్థమవుతుంది. సెకండ్ వచ్చేసి శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో కొన్ని సంవత్సరాలుగా అండర్ ప్రొడక్షన్ ఉన్న గేమ్ చేంజర్ మూవీ. దీని మీద కూడా కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్, వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ మనం F2, F3 మూవీస్ చూసాము. ఆ మూవీస్ కంటిన్యూయేషన్గా, సో కొంచెం ప్రేక్షకుల్లో కూడా ఇది ఒక ఫ్యామిలీ మూవీ అనే ఒపీనియన్ అయితే ఉంది. సో ఈ 3 మూవీస్ వస్తున్నాయి. సో మనము ఫస్ట్ మూవీస్ గురించి కాకుండా లైక్ అవుట్ అండ్ అవుట్ ఈ సినారియో గురించి ఒకసారి మాట్లాడుకుందాం. లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే మనం పుష్ప, అల్లు అర్జున్ అరెస్ట్, టికెట్ రేట్లు పెంచారు, తొక్కిసలాట జరిగింది, వీళ్ళు రెస్పాండ్ అయ్యారు, గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అది బేస్ చేసుకొని ఈసారి తెలంగాణలో అయితే ఈ 3 మూవీస్ టికెట్స్ నార్మల్ రేట్కు అందుబాటులో ఉంటాయి అనిపిస్తుంది. సో ఏం హైక్ అయితే ఇప్పటి వరకు అయితే ఏం హైక్ అనౌన్స్ చేయలేదు. ఆంధ్రాలో మాత్రం మూవీ ప్రైజెస్ హైక్ చేసుకోవడానికి అలౌ చేశారు. సో ఈచ్ టికెట్ 600, 700 అనుకుంటా, 600 అనుకుంటాను ఫస్ట్ ఫ్యూ డేస్. సో ఇటువంటి ప్రాక్టీస్కు నేనైతే పర్సనల్గా అగెన్స్ట్గా ఉంటాను. ఎప్పుడైతే మూవీ అఫోర్డబుల్గా ఉంటుందో అప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వారం రోజులో 10 రోజులో మూవీ బ్యాడ్, ఫ్లాపు, అట్టర్ ఫ్లాపు, వెళ్ళొద్దు అని తెలిసే లోపే వీళ్ళకు కావాల్సినంత డబ్బులు చేసేసుకుంటారనమాట ప్రొడ్యూసర్స్. సో ఎక్కడైతే 100 రూపాయలు పెట్టాల్సింది 600 పెట్టి వెళ్తారు మీరు. మూవీ నచ్చకపోయినా కూడా ఇంకా ఫ్యాన్సే వెళ్తారు, మూవీ బాగుంది అని చెప్తారు. వీళ్ళు రివ్యూస్ మ్యానిపులేట్ చేస్తారు, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అవన్నీ చాలా, అదొక ఏమంటారు, ఒక సైకిల్ అని చెప్పొచ్చు. సో ఆ సైకిల్లో ప్రాసెస్లో భాగంగా ఇవి వస్తాయి. సంక్రాంతి రిలీజ్ కూడా వాటికేం మినహాయింపు కాదనమాట. సో ఫస్ట్ మూవీ వచ్చి డాకు మహారాజ్. సో నాకు ఈ టైటిల్ అయితే అస్సలు నచ్చలేదు. నాకు చిన్నప్పటి నుంచి నాకేంటంటే ఒకటేంటంటే ఏ మూవీకి వెళ్ళావు నువ్వు అంటే నేను చెప్పుకోగలగాలి. ఓకే, నేను ఖుషీకి వెళ్ళా, నేను శంకర్ దాదా మూవీకి వెళ్ళా. అట్లా నేను ఇప్పుడు ఎవరన్నా ఏ సినిమాకి వెళ్ళావు నువ్వు అంటే నేను డాకు వచ్చాను అయితే నేను చెప్పడానికి కూడా నాకు బాగాలేదు. సో నేను ఈ మూవీ థియేటర్లో చూడను, ఐ విల్ వెయిట్ ఫర్ ద ఓటీటీ. అండ్ మూవీ ఈ ఇండస్ట్రీ మొత్తము స్లోగా భారీ దెబ్బ తినబోతుంది ఓటీటీ నుంచి. ఎందుకంటే వీళ్ళు ఇట్లా టికెట్ రేట్స్ పెంచుకొని ఇట్స్ దర్ స్లో డెత్ అనమాట. మల్టీప్లెక్స్లు పర్వాలేదు, సిటీస్లో పర్వాలేదు, ఎట్లా ఒకటి గెట్ ఆన్ అవుతాయి. టైర్ 2, టైర్ 3 సెంటర్స్లో హై రేట్స్ పెట్టి ఆడిపిస్తే చిన్న సినిమాలు బతకవు. సో స్లోగా మనుషుల హ్యాబిట్ చేంజ్ అయిపోతుంది. థియేటర్కు కంప్లీట్గా వెళ్లకుండా ఓటీటీకి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళలో నేను ఒకడిని. థియేటర్ మూవీస్ చాలా తగ్గిపోయాయి ఈ మధ్య, అసలు చూడట్లేదు నేను. ఇంతకుముందు శ్రీ బాలకృష్ణ గారి ఒక్క మగాడు చూసిన అనుభవం ఉంది నాకు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసా అనమాట. ఆయనవి చాలా చూశాను నేను. కొన్ని చెప్తాను మీకు, మీరు మేబీ యూ కెన్ రికలెక్ట్ దోస్ మూవీస్. ఒక్క మగాడు చూశాను. తర్వాత మహారథి, ఆయన ఒక మహాకావ్యం, పి వాసు గారి డైరెక్షన్లో వచ్చింది, అది చూశాను ఫస్ట్ డే ఫస్ట్ షో. విజయేంద్ర వర్మ అని చూశాను, అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. సో అవుట్ అండ్ అవుట్ నేను ఒక మూవీ ఫ్యాన్ కాబట్టి అందరు మూవీస్ చూసేవాడిని అప్పట్లో. కొన్ని భారీ దెబ్బలు తగలడం వల్ల నేను మూవీస్కు ఫస్ట్ డే ఫస్ట్ షోస్కు దూరంగా ఉన్నా. సో డాకు మహారాజు మోర్ దాన్ డైరెక్షన్, ఇక్కడ తమన్ మ్యూజిక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అఖండ మూవీ లైక్ బాలకృష్ణ రీసెంట్ హిట్, అఖండ ఆ రేంజ్ హిట్ కావడానికి రీ రికార్డింగ్ కారణం అనేది నేను నమ్ముతాను. సో ఆ రీ రికార్డింగ్ వల్ల ఎలివేషన్ వచ్చింది బాగా. సో ఈసారి కూడా తమన్ తన మ్యాజిక్ ఈ సినిమాలో చూపిస్తాడు అనుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చే సినిమా వచ్చి
శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చే ది గేమ్ చేంజర్. సో ది గేమ్ చేంజర్ గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాలంటే, దిల్ రాజు ఈ సినిమా ప్రొడ్యూసర్. సో దిల్ రాజు ఏం చేశాడంటే, తమిళ్ బిగ్ బాస్లోకి వెళ్ళి భారతీయుడు 2 సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తున్నా శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్లో అని చెప్పి ఆన్ రికార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ దేవుడి దయ వల్ల ఆయన కాకుండా లైకా ప్రొడక్షన్స్కి వెళ్ళింది అనుకుంటా భారతీయుడు 2, అండ్ విచ్ వాస్ ఎ డిజాస్టర్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే, శంకర్ అనే అతను హీ పాస్ట్ హిస్ గ్లోరీ, అయిపోయింది అనమాట. సో వాళ్ళ శకం ముగిసింది. శంకర్ ఇట్లాంటి వాళ్ళు రిటైర్ అయిపోవాలి. ఎందుకంటే శంకర్కి ఎవరైతే స్టోరీస్ అందించారో సుజాత అని, ఆ శంకర్ భారీ హిట్స్ అవి, ఇండస్ట్రీ హిస్టరీ రికార్డు. ఇప్పుడు మనకు రాజమౌళి ఎట్లనో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ శంకర్ అట్లాంటి వాడు అనమాట. మణిరత్నము శంకర్ ఇద్దరు 2 పిల్లర్స్ లాగా. శంకర్ భారీ హిట్స్ లైక్ జెంటిల్మెన్ కానివ్వండి, ఇంకా ఏమున్నాయి, బాయ్స్, ఇవన్నీ అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండేదన్నమాట శంకర్ మూవీస్లో. అండ్ ప్రేక్షకులు కూడా చాలా వెయిట్ చేసేవాళ్ళు శంకర్ మూవీస్ కోసం. అటువంటి శంకర్ ఈ 3-4 ఇయర్స్ తీసుకున్నాడు. ఓన్లీ గ్రాండియర్ మీద సినిమాలు నడవవు. సినిమా కాన్సెప్ట్ బాగుండాలి, ఏదో ఒక స్టోరీ ఉండాలి. ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది అనమాట. సో శంకర్కి ఎవరైతే సుజాత అని స్టోరీస్ అందించారో, సుజాత చనిపోవడం జరిగింది. సో శంకర్ వేరే వాళ్ళ స్టోరీస్ తీస్తున్నాడు. అండ్ ఈ స్టోరీస్ రియాలిటీకి దూరంగా ఉంటున్నాయి. ఇల్లాజికల్ సీన్స్ తీస్తే చూసే రోజులు కాదు ఇవి. గేమ్ చేంజర్ నేను నెగిటివ్గా చెప్పదలుచుకోలేదు, బట్ నాకైతే హోప్స్ లేవు. రామ్ చరణ్ కూడా ఎప్పుడెప్పుడు ఈ మూవీ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్నట్టే ఉన్నారనమాట. అండ్ దిల్ రాజు ఇక్కడ ఇప్పుడు FDC చైర్మన్గా ఉన్నాడు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దిల్ రాజు FDC చైర్మన్గా తన మూవీకి రేట్ హైక్ అడగలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనమాట ఈ పుష్ప ఎపిసోడ్ తర్వాత. ఎందుకంటే భావ్యం కాదేమో ఇండస్ట్రీకి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ వెంటనే తగదునమ్మా అని వెళ్ళి హైక్ అడగడం కరెక్ట్ కాదేమో అని దిల్ రాజు కూడా ఈ సినిమా లైట్ తీసుకున్నాడు. అండ్ ఎంత వస్తే అంత వచ్చింది అనే యాటిట్యూడే నాకు కనపడుతుంది. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఇది కూడా దిల్ రాజు ప్రొడక్షనే, వెంకటేష్ హీరో. వెంకటేష్ పక్కన ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి ఉన్నారన్నమాట. మీనాక్షి చౌదరి ఏమైందంటే ఈ మధ్య ఒక స్టాండర్డ్ హీరోయిన్, మనకు ఒక మిడ్ రేంజ్ హీరోయిన్ కావాలా, ఎట్లయితే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అయిందో అదే కేటగిరీలో నాకు మీనాక్షి చౌదరి కనపడుతుంది. హీరోయిన్ అయింది బట్ ఫ్యాన్ బేస్ ఉండదు. ఈమె కోసం లైక్ ప్రజలను థియేటర్ వరకు రప్పించలేని ఒక క్యారెక్టర్ లాగా నేను చూస్తాను అనమాట. ఇప్పుడు సమంత కానీ, అనుష్క కానీ, నయనతార కానీ, వీళ్ళను సినిమా చూడడానికి ప్రేక్షకులు టికెట్ పెట్టి వెళ్తారనమాట. సో ఆ ఫ్యాక్టర్ మీనాక్షి చౌదరిలో లేదు అని నా ఒపీనియన్. సో మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్. వెంకటేష్ ఆల్మోస్ట్ వాళ్ళ డాటర్ ఏజ్ ఉండొచ్చు, ఇంకా కొంచెం తక్కువైన ఉండొచ్చు. వాళ్ళతో ఒకరితో ఒకరు వైఫ్, ఒకరు లవర్ అంట ఈ సినిమా. బట్ నాకు కొంచెం అనిల్ రావిపూడి మీద ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. రాజా ది గ్రేట్ అని ఒక మంచి మూవీ తీశాడు. తర్వాత F2, F3 అవి ఓన్లీ సర్టెన్ ఆడియన్స్కు నచ్చుతాయి, అందరు యూనివర్సల్ హిట్ కాదు. సరిలేరు నీకెవరా, అది కూడా అనిల్ రావిపూడిది. అది కూడా ఒక మోస్తరు అబవ్ యావరేజ్ మూవీ కింద చెప్తాను నేను. సో ఈ 3 మూవీస్ వస్తున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే, అంత ఎక్కువ డబ్బులు పెట్టి 600-700 పెట్టి సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొద్దిగా వెయిట్ చేసి సినిమాలు ఇంకా థియేటర్లో ఉంటే అప్పుడు థియేటర్లో చూడండి. లేదు అది కూడా పెట్టబుద్ధి కాలేదు, నాకు థియేటర్కి వెళ్ళబుద్ధి అవ్వలేదంటే OTT కోసం వెయిట్ చేయండి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, అదో ఇదో ఏదో ఒక దాంట్లో వచ్చేస్తాయి. సో ఇది మన సంక్రాంతి మూవీస్ గురించి చిన్న అప్డేట్. నా చుట్టూ ఫుల్ మంచు ఉంది, ఒక ప్యాన్ వేసుకుంటే వాళ్ళు కూడా చూస్తారు మొత్తం. నేను మైక్ పెట్టుకున్నా కాబట్టి ఎక్కడున్నా కూడా నా మాటలు వినపడతాయి. ఎస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఫుల్ పీక్ వింటర్లో ఉన్నా. సో వింటర్లో ఇంకా నా వీడియోస్ అన్నీ ఇట్లా తెల్లగానే ఉంటాయి, చేతికి గ్లౌస్ ఉంటాయి, ఇవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే డెఫినెట్గా మకరందం మీడియాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో పాపం చలిలో ఇంత ఎఫర్ట్ పెడుతున్నాడు అని అనిపించినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఐ డోంట్ డినై. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.